మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు శీర్షికలో 186వ ప్రసంగం ఇది. అలాగే తెలుగులో సాహిత్య చరిత్రలు అనేటువంటి అంశంలో 20వ ప్రసంగాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు ఆచార్య పెంగళ లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర పైన యువ సాహితీ విమర్శకుడు, సాహితీవేత్త డాక్టర్ బడిగే ఉమేష్ గారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి కొనసాగించవలసిందిగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు, అరసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. వారు ఉమేష్ గారిని పరిచయం చేస్తారు. పెంగళ లక్ష్మీకాంతం గారి కృషి మీద ఉమేష్ గారు ప్రసంగిస్తారు కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్లకుండా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఈశ్వర్ రెడ్డి గారిని కోరుతున్నాను. నమస్కారం ఆనంద్ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పింగళి లక్ష్మీకాంతం గారి తెలుగు సాహిత్య చరిత్ర మీద, ఆంధ్ర సాహిత్య చరిత్ర మీద మనం వినబోతున్నాం. అందులోకి వెళ్లే ముందు రచయిత పరిచయం చేయాలి. అంతకన్నా ముందు మరొక మాట చెప్పుకుందాం. మనకు అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి 2 అవార్డులు వచ్చాయి. ముందుగా ప్రకటించిన అవార్డు అజో విభో వారి విశిష్ట జీవన సాఫల్య పురస్కారం జరిగింది. అది నిన్న విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగింది. సాహిత్య పురస్కారంతో పాటు ఆయన చేసిన సాహిత్య కృషిని సమీక్షించారు. అందులో రాచపాళెం గారు అధ్యక్షులుగా, అలాగే నేను ఒక వక్తగా, ఇంకా 4 వక్తలు వచ్చారు. పాపినేని శివశంకర్ గారు, సుశీల గారు, తర్వాత చలం గారు, మేము 4 వక్తలుగా పాల్గొన్నాం. ఆ తర్వాత సాయంత్రం జరిగిన సదస్సులో వల్లూరి సుప్రసాద్ గారి అధ్యక్షతన ఆ కార్యక్రమం జరిగింది. ఇంకా చాలా మంది మిత్రులు వచ్చారు. ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ, అది నిజానికి పెనుగొండ గారే చెప్పిన విషయం ఏమిటంటే, సాహిత్య అకాడమీ పురస్కారం కూడా నాకు వచ్చింది కాదు, అది అరసంకి వచ్చిందని చెప్పారు ఆయన. అంటే అరసానికి ఇస్తున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు నిన్న జరిగిన సమావేశంలో 4 గంటల జరిగిన సమావేశంలో ఒక చిన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు మన వాళ్ళు. అదేంటంటే, అరసం కార్యక్రమాలు ముఖ్యంగా కరోనా తర్వాత మనం ఆన్లైన్లో ప్రారంభించిన తర్వాత ఈ ప్రసంగాల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులో హాజరయ్యే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందని చెప్పేసి చెప్పారు. నిజమే అది. ఎందుకంటే మనం అరసం సభ్యులుగా మనమే హాజరు కాలేకపోతే ఎలా ఉంటుంది? అదే వేరే వాళ్ళ సదస్సులు జరుగుతున్నప్పుడు మనం చూస్తే 100ల మంది హాజరవుతూ ఉన్నారు. ఎక్కడ లోపం ఉందో మనం అర్థం చేసుకోవాలి. పైగా అరసం నిర్వహించే కార్యక్రమాలలో లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తుల మీద, లేకుంటే గ్రంథాల మీద మనం మాట్లాడిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తుకు, భావితరాలకు ఉపయోగపడే అంశాలను మనం తీసుకొచ్చి పెడుతూ ఉన్నాం. వీటిని ఆదరించాల్సిన అవసరం మనకుంది. దాంతోపాటు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఇలాంటి దశలో మనం చాలా మంది హాజరు కాలేకపోవడం, లేకుంటే హాజరు కాకపోవడం లాంటివి చేయడం వల్ల మనల్ని మనమే తగ్గించుకుంటున్నామేమో అనే ఒక ఆవేదన కూడా నిన్న వ్యక్తమైంది. కాబట్టి ఆ ఆవేదన తొలగించాలంటే మన సభ్యులందరూ కూడా, అలాగే జిల్లాల్లో ఉన్న అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మీ సభ్యులను కూడా ఈ కార్యక్రమంలోకి సలహా సూచనలు చేయండి. మరొక విన్నపం ఏమిటంటే, మీరు యూట్యూబ్లో మనకు ఈ లింక్ బంది పెడతారు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ అనే చోట ఒక బటన్ ఉంటుంది, అది నొక్కండి. అది నొక్కితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. దాంతోపాటు ఒకసారి సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత మనం ఒకసారి వీడియో చూసామంటే, ఆ వీడియో అంటే మనం
ఈ అరసన్ తరపున పెట్టిన ప్రతి వీడియో కూడా మనకు ఈజీగా అందుబాటులోకి వచ్చేస్తుంది, ఎవరైనా చూసుకోవచ్చు. దాంతో పాటు ఎక్కడైనా ఏ వ్యక్తి మీద మనం ప్రసంగం చేయాలనుకుంటే మనకు లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు ఎంతో శ్రమించి ఉపన్యాసాలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా కూలంకుషంగా అధ్యయనం చేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ విషయాలు మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఒక వారం రోజులు కష్టపడి తెలుసుకోగలిగిన విషయాల్ని ఒక గంటలో తెలుసుకోవచ్చు. అంత సౌలభ్యం మనకు ఈ అరసం కల్పించింది. అందుకని మిత్రులారా, దయచేసి మీ పరిధిలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఈ మీటింగ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను మరొకసారి మీకు విన్నవిస్తూ, పెనుగొండ గారికి మనందరి పక్షాన ఈ జూమ్ ద్వారా కూడా ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంశంలోకి మనం వెళ్దాం. మీకందరికీ తెలిసిన వాడే పింగళి లక్ష్మీకాంతం. పింగళి లక్ష్మీకాంతం అంటే ఒకప్పుడు చాలా ఫేమస్ అయిన కావ్యం సౌందర్యనందం. దాని గురించి మాట్లాడేవాళ్ళు. మేము ఎంఏ చదువుకునే రోజుల్లో సౌందర్యనందం చదివితే అబ్బా ఏం రాశాడు అని చెప్పుకునేవాళ్ళు. అంత గొప్ప సృజనతో పాటు ఆయన పండితుడు కూడా. ఎందుకు పండితుడు అంటే విమర్శకుడు ఎందుకు అనటం లేదంటే పండితుడికి విమర్శకుడికి చిన్న తేడా ఉంది. పండితుడు తన పాండిత్యాన్ని ఉపయోగించి ఒక విషయాన్ని అద్భుతంగా చెప్పగలుగుతాడు. విమర్శకుడు విషయాన్ని చెప్పడమే కాదు, మంచి చెడుల్ని దాన్ని తులనాత్మకంగా కూడా చెప్పగలుగుతాడు. మనకు ప్రాచీన సాహిత్య చరిత్ర మీద చేసిన వాళ్ళందరూ కూడా చరిత్ర రాశారు. ఆధునికంగా రాస్తున్న వాళ్ళందరూ కూడా విమర్శ రాస్తున్నారు. కాబట్టి విమర్శకు చరిత్రకు కొంత తేడా ఉందని చెప్పి మనం ఒకటి గుర్తిస్తే, పింగళి లక్ష్మీకాంతం గారు చాలా గ్రంథాలు రాశారు. దాదాపు 16 గ్రంథాలు ఒక లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా కొన్ని అందుబాటులో లేవు. అందులో ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్ష ఎంఏ చదువుకునే రోజుల్లో రెఫరెన్స్ పుస్తకాలుగా ఉండేవి. అలాగే మధుర పండిత రాజము, సంస్కృత కుమార వ్యాకరణము, గంగాలహరి, ఇలా 16 పుస్తకాలు దాకా అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఆయన రేడియో ప్రసంగాలు ఉన్నాయి. అలాగే ఒక నిఘంటు తయారు చేశాడు. తర్వాత గాంధీ ప్రవచనాలు కూడా అనువాదం చేశాడు. ఆయనకు బాగా పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన వీటిల్లో మాత్రం సౌందర్యనందం ఒకటి. వీటన్నిటి గురించి మిత్రుడు మన ఉమేష్ మాట్లాడతారు కాబట్టి వాటి గురించి నేను ఫోన్ లోపలికి. కాబట్టి గొప్ప రచయిత గురించి మనం తెలుసుకోబోతున్న సందర్భంగా ఆ రచయిత గురించి మాట్లాడడానికి ఈరోజు సాహిత్య మిత్రుడు బడిగే ఉమేష్ గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉమేష్ రచయితగా అలాగే పరిశోధకుడిగా రాణిస్తూ ఉన్నారు. ఈయన అనంతపురం జిల్లా సెట్టూరు మండలం చింతర్లపల్లి అనే గ్రామంలో జన్మించాడు. ఈయన ప్రాథమిక విద్య అంతా కూడా వాళ్ళ పల్లెటూరులో చదువుకున్నాడు. చింతర్లపల్లె, సెట్టూరు అనే ఊర్లో చదువుకున్నారు. తర్వాత ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ జూనియర్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల అనంతపురం చదువుకున్నారు. అతను బీఈడి చేశారు. బీఈడి తర్వాత ఈయన ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. అయితే ఈయనకున్న అంటే గొప్పగా చెప్పుకుంటాడు. ఏమని చెప్పుకుంటాడంటే, నేను చాలా గొప్ప విశ్వవిద్యాలయమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ చదువుకుందని చెప్తాడు. అది కూడా ఒక రకమైన మనసుకు తృప్తినిచ్చే అంశం. మంచి యూనివర్సిటీ చదువుకోవడం, అలాగే మంచి గైడ్ దగ్గర పిహెచ్డి చేయడం. అందుకనేసి ఈయన పిహెచ్డి ఎవరి దగ్గర చేశారంటే రాసుకున్నాడు. ఆయన లబ్ధ ప్రతిష్ఠులు అయిన ఒక దార్ల వెంకటేశ్వరరావు, ఆయన కవి, విమర్శకుడు, రచయిత, ఆయన దగ్గర నేను చేశానని చెప్పుకోవడం నిజంగా గౌరవం. అటు పరిశోధకుడికి అలాగే పర్యవేక్షకులకు కూడా గౌరవం నాకు అనిపిస్తుంది ఈ మాటల్లో. దీంతో పాటు ఈయన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచనలు పరిశీలన అంశం మీద మొదట రాళ్లపల్లి పీఠికల మీద మొదట ఎంఫిల్ చేశాడు. ఆ తర్వాత ఆయన జీవితం, రచనల మీద సమగ్రంగా పిహెచ్డి చేసి ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి 2022లో పిహెచ్డి పట్టాతో పాటు గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. అంటే నికార్సుగా పనిచేశాడు. దాంతో పాటు గుణాత్మకంగా ఆ థీసిస్ ని రూపొందించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈయన దాదాపు ఇప్పటికే 50 వ్యాసాల దాకా రాశారు. ఆంధ్రజ్యోతి, సాక్షి, భూమి, ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి దినపత్రికలతో పాటు మూసి, భావవీణ, రాయలసీమ జాగృతి, మిసిమి, పాలపిట్ట, అమ్మఒడి, సంశోధన మొదలైన పత్రికల్లో ఆయనవి వచ్చాయి. ఇవే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన
ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ప్రస్తుతం నెల్లూరులో ఉంది. ఆ కేంద్రంలో అసోసియేట్ ఫెలోగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన తాళపాక తిమ్మక్క సుభద్ర కళ్యాణం మీద సమగ్ర వ్యాఖ్య అనే ప్రాజెక్ట్ చేసి పూర్తి చేశారు. ఇంకా కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రకంగా సాహిత్యంలో చిన్న చిన్న అడుగులు వేసుకుని వచ్చి ఒక మంచి స్థాయికి ఎదిగే క్రమంలో తన రహదారిని అద్భుతంగా తయారు చేసుకుంటున్న బుడిగె ఉమేష్ కు స్వాగతం పలుకుతూ పింగళి లక్ష్మీకాంతం గారి మీద ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇవ్వండి ఉమేష్, మీకు స్వాగతం. సార్. సార్ సార్ ధన్యవాదాలు సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, కానివ్వండి. సార్ అందరికీ నమస్కారం. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర గురించి మాట్లాడే సదవకాశాన్ని కల్పించినటువంటి సుప్రసిద్ధ విమర్శకులు, నాకు గురుతుల్యులైన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి ముందుగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గత 185 వారాలుగా నిర్విఘ్నంగా అంతర్జాల వేదికగా అనేక సాహిత్య కార్యక్రమాల్ని ఎంతో చైతన్యవంతంగా నిర్వహిస్తున్నటువంటి అభ్యుదయ రచయితల సంఘం వారికి ఈ ప్రత్యేక నమోవాకాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా సాహిత్య చరిత్రల గురించి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని భావించాలి. ఎందుకంటే సాహిత్య చరిత్రలు కానీ కవుల చరిత్రలు కానీ ఆనాటి రచయితలు ఏ విధంగా రాశారు, వాటి నేపథ్యం ఏంటి, ఆ రచయిత దృక్పథం అంటే ఏమిటి, ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాల్ని తెలుసుకోవడానికి ఈ కాలం నాటి రచయితలతో, పరిశోధకులతో ఆయా ప్రసంగాల్ని చేయించడం ద్వారా భావితరాలకు మంచి సంపదను ఒక ధారావాహికంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో అభ్యుదయ రచయితల సంఘం వారి కృషి వేనోల్లా పొగడదగినదని నా అభిప్రాయము. ప్రధానంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుప్రసిద్ధ ఆచార్యులు సారు చాలా గొప్పగా పాఠం చెప్తారు. సార్ ప్రసంగాలు నేను చాలా విన్నాను. పాటలు కూడా అద్భుతంగా, కవిత్వం కూడా అద్భుతంగా రాస్తారు. సార్ నిజంగా ఈ సమావేశానికి అధ్యక్షులుగా రావడం నేను అనుకున్నాను. నేను ఈ ప్రసంగం ప్రిపేర్ చేసేసరి నా ప్రసంగానికి ఈశ్వర్ రెడ్డి సార్ రావచ్చు అధ్యక్షులుగా అని. కొంతమంది ఉంటారు కాబట్టి ఫేమస్ వాళ్ళని ఊహించుకొని నేను ప్రాక్టీస్ చేసుకునేసారి కూడా అనుకున్నాను. అట్లే నేను అనుకున్న విధంగానే ఈశ్వర్ రెడ్డి సార్ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఎంతో ఓపికగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీ బంధువులకు, గురువులు అందరికీ కూడా పేరు పేరున వినమ్రంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు 1894 జనవరి 10లో పుట్టి 1972 జనవరి 10న పరమపదించారు. నిజానికి ఆయన పుట్టిన తేదీ మరణించిన డేటు రెండు యాదృచ్ఛికంగా ఒకటే అయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాలి. అలాగే ఈ రోజు జనవరి 5వ తారీఖున ఇంకో 5 రోజులు ముందుగానే వారి గురించి స్మరించుకోవడానికి, జోహార్లు అర్పించడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా ముదావహం అని అనిపించింది నాకు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు సుమారు 78 సంవత్సరాల వారి జీవిత కాలంలో ఆయన గొప్ప ఆచార్యులుగా, మంచి విమర్శకులుగా పేరు ప్రఖ్యాతులు గడించడం అందరికీ తెలిసిన విషయమే. ఆయన సారీ ఫర్ ద ఇంట్రప్షన్. ఉమేష్ గారు, మీ ఫేస్ మీద లైటింగ్ చాలా తక్కువ ఉందండి. కొంచెం మీరు అలాగే కుడివైపుకి తిరుగుతారా? మీకు ఇటు నుంచి లైటింగ్ ఉన్నట్టుగా ఉంది, కుడివైపు నుంచి లైటింగ్ ఉన్నట్టుగా ఉంది. అవునా సార్? మీ ఫేస్ మీద లైటింగ్ తక్కువ ఉంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతుందేమో అని. అది కరెక్ట్. మీరు యాజిటీస్ గా వెనక్కి తిరగలుగుతారా, పక్కకి తిరగలుగుతారా? అంటే మీకు వెళ్తూరు వైపుకి సరిగ్గా తిరిగితే సరిపోతుంది. సార్ గంట సేపు ఫేస్ క్లారిటీ లేకుండా చూడాలంటే వ్యూయర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవునా సార్? ఇప్పుడు ఏమన్నా పర్లేదా సార్? ఇంకా కొంచెం తిరగండి అదే పద్ధతిలో. లేదు సార్, అట్లనే ఉంది. ఇక్కడ ఏం పెద్ద లైటింగ్స్ ఏం లేవు ఇక్కడ. కుడి చేతి వైపు నుంచి లైటింగ్ పడుతోంది. మీ కెమెరాని కుడి చేతి వైపు తిప్పగలిగితే, అంటే టేబుల్ ఉన్నట్లుంది,
ఆ టేబుల్ ఉంది సార్, మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, అయితే కానివ్వండి. రైట్ సార్, ఓకే సార్. అదే పింగళి లక్ష్మీకాంతం గారి లైట్ ఉంటే వేసుకోండి, పైన ట్యూబ్ లైట్ అని ఉంటే వేసుకోండి ఫేస్ కి ఎదురుగా. ట్యూబ్ లైట్స్ ఏం లేవు సార్, ఆల్రెడీ వెలుతురుగానే ఉంది ఇదంతా. సార్ 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 కొనసాగించేదా? కొనసాగించండి. ఓకే సార్. ఆయన సుప్రసిద్ధ విమర్శకులుగా అందరికీ సుపరిచితులే. ఆయన ప్రధానంగా వారి పాండిత్య గరిమ, గ్రంథరచన సౌష్ఠవం, పరిశోధన పటిమ, పాఠ ప్రవచన కౌశలం, ఆయన చదువుల్లో లోతు, ఆ గద్ద చూపు, ఆ మాట పొందిక, ఆ భాష బిగువు, ఇవన్నీ కలగలిసినటువంటి ఒక శలాక పురుషుడుగా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారిని అభివర్ణించుకోవచ్చు. ఆయనే ఒక సందర్భంలో ఏమని చెప్తారంటే, నాకు వేరే జపతపాలేమీ లేవు, సాహిత్యమే నా సాధన, కవిత్వమే నా యాగము అని ప్రకటించుకున్నటువంటి కవి పుంగవులు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు. ఆయన మహావక్తగా, గొప్ప అధ్యాపకుడుగా, అనువాదకుడుగా, పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యులుగా, ఇట్లా బహుముఖ కోణాల్లో ఆయన చేసినటువంటి కృషి ఎంతో సంపద్వంతంగా ఉంది. ఆయన ఒక సమగ్ర వాంగ్మయ మూర్తిగా, ఒక రసజ్ఞ శిల్పిగా, తెలుగు సాహిత్యంలో వెలిగి నిలిచినటువంటి సాహితీ మూర్తిగా వారిని అభివర్ణించుకోవచ్చు. ఆయన కృష్ణా జిల్లా ఆర్తమూరులో వారి అమ్మమ్మ ఇంట్లోనే జన్మించారు. వారి తల్లిదండ్రులు కుటుంబమ్మ వెంకటరత్నం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరు, రేపల్లెలో కొనసాగింది. ప్రధానంగా బందరులో 8వ క్లాస్ నుంచి BA వరకు అక్కడే ఆయన చదువుకోగలిగారు. ఆయన 10వ తరగతి చదివే సందర్భంలోనే వాళ్ళ నాన్నగారు పదించడంతో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే శ్రేయోభిలాషుల చేయుతతో ఆయన ఎంతో క్రమశిక్షణగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగగలిగారు. ఆ సందర్భంలోనే చెల్లి పిల్లవారితో శిష్యరికం చేసి వారి శిష్యుల్లో అగ్రగణ్యుడుగా ఎదిగినటువంటి సాహితీ మూర్తి మన పింగళి వారు. అక్కడే సహాధ్యాయిగా ఉన్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి జంట కవిత్వం చేసి అవధానాలు, శతావధానాలు కూడా చేశారు. అదృష్టం ఏంటంటే ఆయన చదువుకున్న పాఠశాలల్లోనే బందరులో ఆయన ఒక 5 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి జీవితాన్ని 1922 నుంచి 27 వరకు అక్కడ ఉపాధ్యాయుడిగా కొనసాగాడు. అనంతరం ఆయన మద్రాసు మ్యాన్స్క్రిప్షన్స్ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ అసోసియేట్గా చేరుతారు. అక్కడ కోరాడ రామకృష్ణయ్య గారి పర్యవేక్షణలో ఆయన పనిచేస్తారు. అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయంలో MA కోర్సుకు జాయిన్ అయ్యి అక్కడ బాగా చదువుకొని గోల్డ్ మెడల్తో ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే ఆయన ప్రభావతి, ప్రద్యుమ్నము, మూలములు అనే అంశం మీద కృషి చేసి MA డిగ్రీ ఆనర్స్ పట్టా కూడా వారు సంపాదించడం జరిగింది. అనంతరం 1931 నుంచి ఆయన 1949 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఆచార్యులుగా విధులు నిర్వర్తించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నారు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి విశ్వవిద్యాలయంలో రీడర్ వరకే ఎదిగి ఆ శాఖ ఉన్నతికి ఎంతో కృషి చేసినటువంటి సమతా మూర్తి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు. ఆయన 1954లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సభ్యుల్లో ఒక సభ్యుడిగా ఎన్నిక అవ్వడం జరుగుతుంది. తర్వాత 1961 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఆయన SV యూనివర్సిటీలో ఒక 5 సంవత్సరాలు ఆచార్యులుగా పనిచేస్తారు. తర్వాత 1968 నుంచి మరణించేంత వరకు తెలుగు సాహిత్య అకాడమీ కౌన్సిల్ బోర్డు మెంబర్, చైర్మన్గా అనేక పదవులను నిర్వర్తిస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఇక ఆయన రచనల విషయానికి వస్తే మనకి ఇంతకు ముందే ఈశ్వర్ రెడ్డి సార్ గారు గుర్తు చేశారు. ఆయన ఒక 15 రచనలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా పద్య రచనలు, వచన రచనలు, అనువాద రచనలను ప్రధానంగా పేర్కొనవచ్చు. ఆయన తొలిసారిగా ఖండకావ్యం ఆత్మలహరి అనే ఖండకావ్యాన్ని రాశారు. అందులో పద్యాలు ఉన్నాయి. అలాగే తొలకరి అనే ఖండకావ్యము ఆయన కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి జంట కవిత్వంలో భాగంగా వచ్చినటువంటిది అది. తర్వాత సౌందరానందము, ఇది సంస్కృతంలో అశ్వఘోషుడు రాస్తే దాన్ని కాటూరి వారు, పింగళి వారు కలిసి అనువాదం చేయడం జరిగింది. అలాగే మధుర పండిత రాజ్యము అనే గ్రంథాన్ని జగన్నాథ పండితరాయలు సంస్కృతంలో రాస్తే ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు స్వతంత్రంగా దాన్ని తెలుగులోకి తీసుకుని వచ్చారు. తర్వాత సాహితీ శిల్ప సమీక్ష, అది విద్యార్థులకు పాఠాలు చెప్పిన నేపథ్యంలో రూపొందినటువంటి గొప్ప బుక్కు అది. తర్వాత
ఆయనది గౌతమ వ్యాసాలు. ఇది కూడా ఆయన 1955లో ప్రచురించినటువంటి బుక్. ఇది కూడా చాలా, ఇందులో 8 వ్యాసాల సంకలనం ఇది. తర్వాత మానవులందరూ సోదరులే అనే ఒక బుక్, మహాత్మా గాంధీ సూక్తుల సంకలనం ఇది. ఆయన తర్వాత ఆయన ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థులకు సంస్కృత పాఠాలు చెప్పే నేపథ్యంలో సంస్కృత కుమార వ్యాకరణం అనే గ్రంథం కూడా ఆయన రాశారు. తర్వాత గౌతమ నిఘంటువును తయారు చేశారు. ఆంగ్లదేశ చరిత్రను ఆయన అనువాదం చేశారు. తర్వాత ఆంగ్లంలో ఉన్న నవలలను కూడా చాలా వాటిని కాటూరి వారితో కలిసి అనువాదం చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆయన ఆంధ్ర సాహిత్య చరిత్ర అందరికీ తెలిసిందే. తర్వాత రేడియో ప్రసంగాలు, రేడియోలో నాటకాల గురించి మాట్లాడినటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా అందులో క్రోడీకరించడం జరిగింది. తర్వాత ఆయన కొన్ని పుస్తకాలని పరిష్కరణ కూడా చేశారు. ప్రధానంగా ఆయన విష్ణు పురాణాన్ని కలిదిండి భావనారాయణ, కోరాడ రామకృష్ణయ్య గారితో కలిసి ఆయన పరిష్కరించడం జరిగింది. తర్వాత ద్విపద భారతాన్ని ఆయన పరిష్కరిస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు దాన్ని ప్రచురణలోకి తీసుకొని వచ్చారు. రంగనాథ రామాయణాన్ని కూడా పరిష్కరించి పీఠిక రాశారు. అలాగే పల్నాటి వీర చరిత్రను కూడా ఆయన పరిష్కరించి దాన్ని పీఠిక రాశారు. అలాగే ఆయన కొన్ని అలభ్య రచనలు కూడా ఉన్నాయి. కచదేవయ్య అనే చరిత్ర, కొన్ని పుస్తకాలకి పీఠికలు రాశారు. ఆంజనేయ శతకము, తర్వాత దున్నిపాటి వారి వంశ చరిత్రను కూడా ఆయన రాసినట్లుగా అనేక విషయాలు చదివిన తర్వాత ఇవన్నీ ఆయన రచనల గురించి సంక్షిప్త సమాచారం. ప్రధానంగా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు అటు ప్రాచీన సాహిత్యాన్ని లోతుగాను విస్తృతంగాను, ప్రాచీన కావ్య నాటకాదులను కూడా లోతుగాను విస్తృతంగాను చదువుకున్నటువంటి ఆచార్యవర్యులు. అంతేకాదు వాటి ఔచిత్యాన్ని, వాటి నేపథ్యాన్ని విద్యార్థులకు మనసుకు హత్తుకొని పోయేటట్టు పాఠం చెప్పినటువంటి గురువర్యులు ఆయన. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన మరణించిన తర్వాతనే వారి ఆంధ్ర సాహిత్య చరిత్ర మనకు ప్రచురితం అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1974లో ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. ఆయన మరణించింది 1972లో మరణిస్తే, అది అంతకన్నా ముందు ఆయన ఆ సాహిత్య చరిత్రకి పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే సవిమర్శక సాహిత్య వాంగ్మయ చరిత్ర అని ఆయన పెట్టుకున్నారు దానికి పేరు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు దాన్ని ఆంధ్ర సాహిత్య చరిత్రగా పేరు మార్చి వారు ప్రచురణలోకి తీసుకురావడం జరిగిందనమాట. అయితే పింగళి లక్ష్మీకాంతం గారు అంతకన్నా ముందు సవిమర్శక అంటే ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఆయన పుస్తకం గురించి, అంటే విద్యార్థులకు పాఠాలు చెప్పిన నేపథ్యంలో శిష్య ప్రశిష్యుల ద్వారా వారు చెప్పినటువంటి పాఠాలు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించడంతో ఆయనే ఆ పుస్తకానికి కృతి సమర్పణలో ఏమని రాసుకున్నారంటే, ఇది జనించిన 40 ఏండ్ల నుండి సరస సాహిత్య విజ్ఞాన సత్రమనుచు చొచ్చి ఆశ్రయింపని తెలుగు విద్యార్థి లేడు, చొచ్చి చూడని తెలుగు వ్యాసుండు లేడు అని ఒక గొప్ప మాట చెప్పారు. ఆ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఆంధ్ర సాహిత్య చరిత్ర అనేది ఎంత విశిష్టమైన కృషి, ఎంత విశిష్టమైన బుక్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా 1994 సంవత్సరము 94-95 మధ్యకాలంలో వారి శత జయంతి ఉత్సవాలను వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తూ వారి ఆంధ్ర సాహిత్య చరిత్రను పునర్ముద్రణ చేయాలని యోచించి ఆ కార్యక్రమాన్ని డాక్టర్ కోలవెన్ని మలయవాసిని మేడం గారికి అప్పచెప్పడంతో ఆ మేడం గారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారితో అప్పుడు చదువుకున్న విద్యార్థులైనటువంటి బాలాంతరపు రజనీకాంతరావు, డాక్టర్ కాకర్ల వెంకట రామనరసింహం, కొత్తపల్లి వీరభద్రరావు, దివాకర్ల వెంకటావధాని గారు, అలాగే శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు గారు, అలాగే పాటిబండ మాధవ శర్మ గారు, నండూరి రామకృష్ణమాచార్యులు, ఇలాంటి విద్యార్థులను అందరూ రాసుకున్నటువంటి ఆ నోట్ పుస్తకాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు వేసినటువంటి పుస్తకాన్ని కూడా ముందు పెట్టుకొని మేడం గారు కూలంకషంగా పరిశీలించి ఒక శుద్ధ ప్రతిని తయారు చేయగా 1998లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఆంధ్ర సాహిత్య చరిత్రను పునర్ముద్రణ చేశారు. ఆ పునర్ముద్రణ చేసిన తర్వాత అనేక సార్లు అది ముద్రణకు నోచుకుంది. 2018లో నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు చాలా అందంగా ఈ పుస్తకాన్ని ఈ సాహిత్య లోకంలోకి తీసుకురావడం జరిగిందనమాట.
ఇది సుమారు 440 పేజీల ఉద్గ్రంథం. ఇది చాలా విశిష్టమైనటువంటి బుక్. తర్వాత ఆయన 1974లో అచ్చైనటువంటి పుస్తకానికి దేవులపల్లి రామానుజరావు గారు ముందు మాట రాస్తూ, స్వర్గీయ ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి ఈ ఆంధ్ర సాహిత్య చరిత్ర ఎంతో విశిష్టమైనది. వారు విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి నేపథ్యంలో రాసిన ఈ బుక్కు ఆయన బతికున్న కాలంలో కావడమే కాకుండా అచ్చు కాలేదు. తర్వాత ఆయన ఈ సాహిత్య చరిత్రను పూర్తి కూడా చేయలేకపోయారు అని వాపోయారు. నిజానికి ఆయన ప్రాంగణ యుగం నుంచి ప్రబంధ యుగం వరకే రాశారు అన్న విషయంతో ఆయన అలా చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు దానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర అని పేరు మార్చి అచ్చులోకి తీసుకొచ్చారు. అదే పేరునే డాక్టర్ కోలవెన్ని మలయవాసిని మేడం గారు కూడా అదే పేరుతోనే కొనసాగించడం జరిగింది. అయితే ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర గురించి మాట్లాడబోయే ముందు, ఆ లోతుల్లోకి వెళ్లే ముందు, పూర్వం కవుల చరిత్రలు సాహిత్య చరిత్రలు కూడా వెలువడ్డాయి. కవుల చరిత్రలో ప్రధానంగా కావలి రామస్వామి గారి దక్కన్ కవుల చరిత్ర, అది 1829లో వెలువడింది. కవి జీవితములు గురజాడ శ్రీరామమూర్తి గారు 1893లో వచ్చింది. అలాగే ఆంధ్ర కవుల చరిత్ర కందుకూరి వీరేశలింగం పంతులు గారు 3 సంపుటాలు వచ్చాయి. నిడదవోలు వెంకట్రావు గారు తెలుగు కవుల చరిత్ర అనే పుస్తకాన్ని రాశారు. ఇట్లా కవుల చరిత్రలు ఒక 4 వచ్చాయి. అలాగే సాహిత్య చరిత్రలు కూడా ఒక 4 వచ్చాయి. తొలి సాహిత్య చరిత్ర అనదగ్గ గొప్ప పుస్తకం వంగూరి సుబ్బారావు గారు ఆంధ్ర సాహిత్య చరిత్ర ఒకటి వచ్చింది. కవిత్వవేది కల్లూరి వెంకట నారాయణరావు గారు రాసినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అనే బుక్ కూడా వచ్చింది. దివాకర్ల వారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రం వచ్చింది. కండవల్లి లక్ష్మీరంజనం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం అనే పుస్తకాలు ఇవన్నీ కూడా వచ్చాయి. ప్రధానంగా కవుల చరిత్రలో కావలి రామస్వామి గారు కానీ, గురజాడ శ్రీరామమూర్తి గారు కానీ, కందుకూరి వారు కానీ, నిడదవోలు వారు కానీ, కవుల చరిత్రలో వారి కవుల పేర్లు, వారి గోత్రాలు, వారి వంశ చరిత్ర, ఇలాంటి స్థూలమైనటువంటి విషయాలనే వారు పేర్కొనడానికి ప్రధానంగా పనిచేశారు. ప్రధానంగా కొన్ని వందల మంది కవుల జాబితాలను తయారు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. ఆ కవి యొక్క కావ్యం లోతులకు కానీ, ఆ కాలం నాటి సమకాలీన పరిస్థితుల్ని తడమడం కానీ ఇట్లాంటి పనికి వారు వెళ్ళలేదు. కానీ ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు 2 దశాబ్దాలుగా విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఆ సాహిత్య చరిత్రని యుగ విభజన చేసి ఆనాటి కవులు వారి కావ్యాల్లోని భావము, వస్తువు, రచనలను కూలంకషంగా పరిశీలించి ప్రధానంగా సాహిత్య చరిత్ర రాసేటప్పుడు చారిత్రక దృక్పథాన్ని గొప్పగా అన్వేషిస్తూ ఆయన సాహిత్య చరిత్రని నిర్మాణం చేయడం జరిగింది. నిజానికి ఆయన సాహిత్య చరిత్రను ప్రాంగణ యుగం నుంచి ప్రబంధ యుగం వరకే రాశాడు అని చెప్పుకున్నాం కదా. అయితే కొంతలో కొంత పూర్తిగా సమగ్రంగా దొరకడానికి ఆయన అంతకు ముందు రాసినటువంటి వ్యాసాలు తోడ్పడ్డాయి. ఆయన 1955లో అచ్చైనటువంటి పుస్తకం గౌతమ వ్యాసాలు. అందులో ఆంధ్ర వాంగ్మయ స్థూల రూపము అనే ఒక వ్యాసం ఉంది. ఆ వ్యాసంలో 1000 ఏళ్ల ఆంధ్ర సాహిత్య చరిత్రను లక్ష్మీకాంతం గారు 57 పుటల్లో ఆయన సమీక్షించారు. అలాగే ఆయన 1959లో విజ్ఞాన సర్వస్వము అనే గ్రంథం కోసము బిరుదురాజు రామరాజు గారితో కలిసి ప్రబంధ పూర్వయుగము, ప్రబంధ యుగము అనే 2 వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాల ద్వారా ఆయన ఆంధ్ర సాహిత్య చరిత్ర కొంతలో కొంతైనా మనకు సమగ్రంగా దొరికిందని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే ఆయన గౌతమ వ్యాసాల్లో ఈ సాహిత్య చరిత్ర యుగ విభజనకు ఒక స్థూల రూపాన్ని తయారు చేశారు. నిజానికి 10 యుగాలుగా సాహిత్య చరిత్రని లక్ష్మీకాంతం గారు విభజించారు. అది గౌతమ వ్యాసాల్లో ప్రాంగణ యుగానికి పేరు పెట్టలేదు, పేరు లేదు అని అన్నారు. తర్వాత నన్న యుగము, 12వ శతాబ్దము, తిక్కన యుగము, ఎర్రన యుగము, శ్రీనాథ యుగము, కృష్ణదేవరాయ యుగము, కృష్ణరాయ యుగము, తర్వాత దక్షిణాంధ్ర యుగము, క్షీణ యుగము, తర్వాత ఆధునిక యుగము అని యుగ విభజన చేసి స్థూలంగా ఎర్రన యుగం నుంచి కాలాలను కూడా రాయడం జరిగింది. అదే ఆంధ్ర సాహిత్య చరిత్రలో చూసుకుంటే ఆ పేర్లను ప్రాంగణ యుగము, నన్న యుగము, తిక్కన శివకవి యుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము, శ్రీనాథ యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజ యుగము,
లేదా క్షీణయుగము, ఆధునిక యుగము అని చెప్పి యుగాలు పేర్లు స్పష్టంగా రాసి కాలాలను కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే గౌతమ వ్యాసాల్లోని కాలానికి ఇందులో వేసినటువంటి కాలానికి ఒక 70-60 సంవత్సరాలు తేడా మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వారి సాహిత్య చరిత్రలో ప్రత్యేకత ఏంటంటే కవుల చరిత్రతో కవుల పేర్లతో యుగ విభజన చేసి ఆ కవుల కావ్యాల్లోని భావము, వస్తువు, రచనల్ని కూలంకషంగా పరిశీలించడమే ఆయన సాహిత్య చరిత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అని ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఆ పుస్తకానికి ప్రస్తావన రాస్తూ సాహిత్యంలో కొన్ని కీలకమైన అంశాలని ఆయన చర్చించడం జరిగింది. అవి తప్పకుండా తెలుసుకోవాల్సిన నేటి రచయితలు, తప్పకుండా నేటి భావితరాల వారు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఆయన ప్రస్తావనలో పేర్కొన్నారు. ప్రస్తావనలో ఏమని అంటారంటే, ఒక కావ్యానికి ఉన్న లక్షణాలని ఆయన ఈ విధంగా చెప్తారు. ఒక కావ్యం అనేది సర్వజనుల ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా అందులో అలంకార సుందరత ఉండాలి. అలాగే దాన్ని చదివినప్పుడు గాని లేదా విన్నప్పుడు గాని మనకు గొప్ప భావనాహ్లాదాలు కలగాలని కావ్యం అట్లా నిర్మితం అవ్వాలి అని అంటారు. అంతేకాకుండా ఆయన ఒక కావ్యం రాసే రచయితకు కూడా గొప్ప పాండిత్యం ఉండాలి, ఆయనకి పరిశీలన దృష్టి ఉండాలి, సమబుద్ధి ఉండాలి, నిశిత దృష్టి ఉండాలి, వ్యాఖ్యాన నైపుణ్యాలు తెలిసి ఉండాలి అని గొప్ప అంశాల్ని చెప్పారు. ఈ నేపథ్యంతో వచ్చినటువంటి సంస్కృతంలో హర్ష చరిత్ర, విక్రమాంక దేవ చరిత్ర, తెలుగులో కృష్ణరాయ విజయము, రంగరాయ విజయము, ఇవన్నీ పుస్తకాలు ఉన్నాయి. ప్రబంధాలు కూడా ఉన్నాయి. పల్నాటి వీర చరిత్ర, కాటమరాజు కథలు, ఇవన్నీ ఈ నేపథ్యంతోనే వచ్చాయి అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన వాంగ్మయాన్ని ఒక జీవనదితో పోల్చారు. నది అనేది ఎక్కడో తెలియనటువంటి అజ్ఞాత ప్రదేశంలో పుట్టి కొండల సందులలో ప్రవేశించి ఒక విశాల ప్రదేశంలోకి వచ్చి ఒక ముఖద్వారం వద్ద ఎట్లయితే సముద్రంలోకి కలుస్తుందో సాహిత్యం కూడా ఒక జీవనదిలా పరిణామం చెందుతూ వస్తా ఉంది అని ఆయన ప్రస్తావనలో పేర్కొన్నారు. పేర్కొంటూ ప్రధానంగా యుగకర్తలు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక డెఫినేషన్ మీకు చదివి వినిపిస్తాను. ఎవని పేరు మీద ఒక కాలమున కవివంశము ప్రతిష్ట సంపాదించును, ఎవని నడిచిన మార్గమున అర్వాచీనులు శిష్యప్రాయులుగా అనుసరించెదరో, ఎవని అవతారమునకై ఆ కాలమునందలి పూర్వకవుల సాధన తపప్రాయమగును, ఎవడు సూత్రధారుడై కావ్య సరస్వతిని నూత్నావేశముతో అలంకరించి రంగప్రవేశము పెట్టును, ఎవడు క్షీణదశ యందున్న వాంగ్మయమును నూత్న మార్గము తొక్కి శక్తివంతము చేయును, అతడు యుగకర్త అనిపించుకొనును అని ఆయన యుగకర్త గురించి ఒక డెఫినేషన్ చెప్పారు. అలాగే యుగ విభజన గురించి కూడా మాట్లాడుతూ పూర్వ కవుల కంటే ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ ఒక హద్దు పెట్టాలి అని చెప్తూ యుగకర్తల పేరుతోనే యుగ విభజన చేయాలని ఆయన నొక్కి వక్కాణించారు. అలాగే ఆయన ఈ మాటను నొక్కి వక్కాణిస్తూ ఈ యుగ విభజన అనేది దేశకాల పరిస్థితులను బట్టి మార్పులకు లోనవుతుంది అన్న అభిప్రాయాన్ని కూడా మంచి అభిప్రాయాన్ని చెప్పారు. నిజానికి ఈనాటి కాలంలో సాహిత్య చరిత్రలు రాసుకునే ఒక సందర్భం వినిపిస్తా ఉంది. నిజానికి వివిధ సాహిత్య పత్రిక వేదికగా పూర్వ ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారు ముంగిలి రచయిత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, ఈ కాలంలో తెలంగాణ సాహిత్య చరిత్రని నిర్మించుకోవాలంటే ఎటువంటి యుగ విభజనను ఫాలో అవ్వాలి అని ఆయన అడిగినప్పుడు ప్రశ్నను ఆయన రాజవంశాల పేరుతో యుగ విభజన చేస్తే తెలంగాణ సాహిత్య చరిత్రను స్పష్టంగా రాసుకోవడానికి బాగా ఉంటుంది అన్న అభిప్రాయాన్ని అక్కడ చెప్పారు. అంటే పింగళి లక్ష్మీకాంతం గారు ఆ కాలంలోనే దివ్య దృష్టితో ఇట్లాంటి అభిప్రాయాలు చెప్పడం ఎంతో ముదావాహమని అనిపించింది. అంతేకాకుండా ఆయన ఎందుకు కవుల పేరుతోనే యుగ విభజన చేస్తున్నాను అన్నదానికి కూడా ఒక డెఫినేషన్ ఇచ్చారు ఆయన. నన్నయ్య మొదలు శ్రీనాథుని వరకు ఒకటే భాషాంతరీకరణ. ఆ భాషాంతరీకరణ కాలం అనట కంటే ఆ భాషాంతరీకరణ నందే నన్నయ్య చేసిన ప్రారంభం ఎట్టిది, తిక్కన కలిగించిన పెంపు ఎట్టిది, ఎర్రన చేసిన వన్నె ఎట్టిది, శ్రీనాథుడు అందమిచ్చిన మార్గాంతరం ఎట్టిది స్పష్టముగా గోచరించి వారి వారికి గల ప్రత్యేకతలు నిర్ణయింపబడును. వీరందరూ కూడా ఒకే విధముగా భాషాంతరీకర్తలే అనుకొని స్థూలముగా ఒక వర్గములోకి చేర్చుట వారి వ్యక్తిత్వమును మర్చిపోవుటయే అవుతుంది.
అందుచే అట్టి వర్గీకరణ అశాస్త్రీయమని ఆయన భావించారు. వీరందరూ వాంగ్మయ విశ్వమున విహరించు ప్రత్యేక దిగ్ధంతులు కాని ఒకే కొట్టమునందలి కట్టివేయబడినటువంటి ముసలి ఏనుగులు మాత్రం కాదు అని ఆయన యుగ విభజన కవుల పేరుతో చేయడానికి ఈ అభిప్రాయాన్ని వారు చెప్పారు. తర్వాత ఇక ఆయన ఆంధ్ర సాహిత్య చరిత్రలోని ప్రతి ఒక్క యుగం గురించి అందులోని విశేషాలకు వెళ్తే ఆయన ప్రాంగణ యుగం గురించి ఏమని అంటారంటే, ఈ కాలం అనేది ఒక అంధకార బంధురమైనటువంటి కాలంగా ఉన్నది. ప్రధానంగా 1వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు సాహిత్యం అనేది అంధకారంగా ఉన్నది. ఇక్కడ పేరు పొందినటువంటి రాజు గాని కవి గాని ఒక జీవమున్న కావ్యం కానీ వెలువడలేదు. ఒకవేళ జీవమున్న కావ్యం వెలువడి ఉంటే అది తప్పకుండా విమర్శకుల దృష్టిని ఆకర్షించేది, రసజ్ఞులు దాన్ని గుర్తించేవాళ్ళు అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ప్రాంగణ యుగం గురించి మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని చెప్పారు. అలాగే నన్నయ యుగం గురించి మాట్లాడుతూ సంస్కృతంలో వ్యాస భగవానుడు రాసినటువంటి మహాభారతాన్ని రాజరాజు కోరిక మీద ఆదికవి వాగానుశాసనుడైనటువంటి నన్నయ్య ఏ విధంగా అనువదించాడు, ఆయన కవిత్వ శైలి ఏ విధంగా ఉంది అన్న విషయాల్ని నన్నయ యుగంలో చెప్తూ నన్నయ్య గురించి ఈ విధంగా అంటారు. నన్నయ్య కథా సూత్ర ప్రధానముగా యథోచిత అనుసరణమును అయిన అనువాదమునే ప్రారంభించెను కానీ మూల విధేయముగా తెనింగింప పూనుకోలేదు. వ్యాసభారతం కేవలం కురుపాండవుల యుద్ధానికి సంబంధించినది కాదు, ఎంతో కాలం నుండి భారతదేశంలో విజృంభిస్తున్నటువంటి సాంఘిక దావాగ్ని యొక్క పరిణామం అని ఆయన చెప్తూ భారతీయ విజ్ఞానాన్ని ఆంధ్రులకు అందించాలని రాజరాజు ఆలోచించాడు. దీని ద్వారా మహాభారత వైశిష్ట్యాన్ని చెప్పి నన్నయ అనే ఒక కవి సమకాలీన పండితుల్ని మెప్పించి ఆఖ్యాన నాటకీయ శైలిలో మూలాన్ని పాటిస్తూ అవసరమైన చోట స్వతంత్రతను ప్రదర్శించి విశిష్ట కవిగా రూపొందాడు అని నన్నయ్య గురించి ఆవిష్కరించారు. అలాగే నన్నయ్య తొలి తెలుగు కవి కాకపోవచ్చు, కానీ తొలిసారిగా లభ్యమైనటువంటి గ్రంథం మాత్రం ఆంధ్ర మహాభారతమేనని పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పారు. తర్వాత శివకవి యుగం గురించి మాట్లాడుతూ ఆయన ఈ యుగంలో సాహిత్యం అంతా మత దృష్టితో ఉండడం వల్ల ఇది రసజ్ఞుల దృష్టిని ఆకర్షించలేకపోయింది అనే ఒక మాట చెబుతూ ఈ యుగంలో పేరు పొందినటువంటి నన్నెచోడుడు, పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుల్ని గురించి మాట్లాడుతూ నన్నెచోడుని కుమార సంభవం గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఈ నన్నెచోడుని కుమార సంభవం అనేది ఒక పక్క కాళిదాసు తిక్కన రచనల సౌష్ఠవాన్ని పొంది ఉంది, మరొక పక్క క్షుద్ర ప్రబంధముల లక్షణాలని కూడా పుణికి పుచ్చుకొని ఉన్నది అని అభిప్రాయం చెప్పారు. అంతేకాకుండా ఇది కాళిదాసు కుమార సంభవానికి ఆంధ్రీకరణ కాదు, కానీ దీన్ని అనుసరించి విపరీతమైన వర్ణనలు చేయడం ఇక్కడ జరిగింది అని ఆయన అభిప్రాయం చెప్పారు. అయితే మానవల్లి రామకృష్ణ కవి గారు నన్నెచోడుని నన్నయ్య కంటే ముందువాడు అని అభిప్రాయపడితే దాన్ని పింగళి లక్ష్మీకాంతం గారు కాదు నన్నయ్య కంటే తర్వాతి వాడే నన్నెచోడుడు అన్న అభిప్రాయాన్ని సాహిత్య చరిత్రలో ప్రస్తావించారు. అలాగే కొంతమంది విమర్శకులు కుమార సంభవంలోనే ప్రబంధానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని చెప్తే దాన్ని కూడా పింగళి లక్ష్మీకాంతం గారు ఒప్పుకోలేదు. ప్రబంధ లక్షణాలు ఇక్కడ వెలువడలేదు, పురుడు పోసుకోలేదు అన్న అభిప్రాయాన్ని చెప్తూ ఇక్కడ ప్రాచీన నవీనతలకు సంబంధించిన కొన్ని లక్షణాలు ఆయన చెప్పారు. ఆ ప్రాచీన కవిత్వానికి కొన్ని లక్షణాలు చెప్తూ ఆయన ఏమని అంటారంటే, ప్రాచీన నవీనతలు అనేవి కాలాన్ని బట్టి ఏర్పడవు, అవి ఆయా కవుల రచనలను బట్టి ఏర్పడతాయని చెప్తూ ప్రాచీన కవిత్వానికి సాధుత్వము, సహజ సౌందర్యము, అలంకరణ విరళత్వము, బహువర్ణన రాహిత్యము, కథా ప్రాధాన్యము, భావ సంయమనము ముఖ్య లక్షణాలని ప్రాచీన సాహిత్యానికి సూచించారు. అలాగే నవీన కవిత్వానికి శబ్దాడంబరము, అర్ధ చమత్కారము, అలంకరణ ప్రచురత్వము, వర్ణనా బాహుళ్యము, భావావేశము, ఇతివృత్త ప్రపంచనము ఇవన్నీ కూడా నవీన సాహిత్యానికి ముఖ్య లక్షణాలని చెప్తూ ఇక్కడ గుర్తు చేశారు. ఎందుకు గుర్తు చేశారు అన్న విషయాన్ని పరిశీలిస్తే అక్కడ ఆ కావ్యంలో వర్ణనలు అవి ఇవి ఉండడం వల్ల ఆయనకి ఎందుకో ఇక్కడ ఆ లక్షణాలను చెప్పాలనిపించి ఆయన చెప్పారని నాకు అనిపించింది. తర్వాత
పాల్కురికి సోమనాథుని రచనల గురించి మాట్లాడుతూ ఆయన అనుచితములు అనిపించడి శబ్దములు, వాక్యములు, వర్ణనలు దొర్లుచుండును పాల్కురికి వారి రచనల్లో అని చెప్తూ, ఆవేశము బుద్ధి శిక్షితమైనప్పుడే కవిత్వము ఔచితి శోభితమగును శోభితమగును కానీ అనౌచిత్య కళంకితమే అవుతుంది అన్న ఒక అభిప్రాయాన్ని చెప్తారు. ప్రధానంగా ద్విపదల్లో మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి మధ్య మధ్యలో ఉండదు అన్న ఒక అభిప్రాయాన్ని చెప్తారు. నిజానికి పింగళి లక్ష్మీకాంతం గారు దేశీ సాహిత్యం గురించి కానీ, జానపద సాహిత్యం గురించి కానీ, జాను తెనుగు గురించి కానీ ఈ యుగంలో ఎక్కువగా చర్చించలేదు. అలాగే ఆయనకి ఈ యుగంలో రసజ్ఞత కనిపించలేదు. అంతేకాకుండా ఈ యుగానికి యుగకర్తను కూడా ఆయన నిర్ణయించలేదు. ఈ విషయాలు చాలా విమర్శకు లోనై ఇప్పటికీ చాలా చర్చోపచర్చలు దీని గురించి జరుగుతున్నాయి. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు పాల్కురికి సోమనాథుడే ఈ యుగానికి యుగకర్త అని భావిస్తూ ఉంటే, మరొక ప్రాంతానికి సంబంధించిన వారు నన్నెచోడుడే ఈ యుగానికి యుగకర్త అన్న ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఇదో వేదిక మీద సుప్రసిద్ధ రచయిత గార రంగనాథన్ సార్ గారు మాట్లాడుతూ, నన్నెచోడు కుమార సంభవం చాలా గొప్పది, నన్నెచోడుడే యుగానికి యుగకర్త అయితే బాగుండు అన్న అభిప్రాయాన్ని కూడా చెప్పారు. ఆచార్య వెలమల సింహన్న సార్ తెలుగు సాహిత్య చరిత్ర గురించి మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వారు చెప్పారనమాట. తర్వాత తిక్కన యుగం గురించి మాట్లాడుతూ, ఈ యుగంలో రంగనాథ రామాయణ కర్తృత్వ విషయాలను ఇక్కడ చర్చించడం జరిగింది. గోనబుద్ధారెడ్డి తన తండ్రి అయిన విఠల ధరణీశుని పేరుతో రామాయణాన్ని ద్విపద రామాయణాన్ని రాసి తన తండ్రి విఠలనాథుని పేరుతో రంగనాథ రామాయణం అని పేరు పెట్టారు అని ఈ కర్తృత్వ విషయాలు తెలుగు సాహిత్యంలో ఎంత చర్చలు అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఒక పక్క రెడ్డే రాశారని, ఇంకో పక్క బ్రాహ్మణి రాశారని ఈ సంఘర్షించుకోవడం మనం అందరికీ, సాహితీవేత్తలకి, విమర్శకులందరికీ తెలిసిన విషయమే. తర్వాత తిక్కన గురించి ఆయన ప్రధానంగా మాట్లాడుతూ, భారత రచనాధికారము ఆంధ్ర కవుల్లో తిక్కనకు వలె ఇంకొక కవికి కలదనుట సందేహాస్పదము అని లక్ష్మీకాంతం గారు చెప్తూ, తిక్కన తన భారతాన్ని ప్రబంధ మండలిగా, ఖండకావ్య శోభితంగా, నాటకీయతను జోడించి రాయడం చాలా బాగుంది. అంతేకాకుండా దాన్ని భావస్ఫోరకంగా, బుద్ధిగమ్యంగా, కర్ణపేయంగా రాయడం కూడా చాలా విశిష్టంగా ఉంది అని చెప్తూ ఆయన మాట్లాడారు. అలాగే ఇందులో ప్రధానంగా తిక్కన శైలి గురించి మాట్లాడుతూ, శైలి అనేది ఒక నీడ లాంటిది అని చెప్పారు ఆయన. ఒకరి శైలిని మరొకరు అనుసరించడం అంత సామాన్యమైన విషయం కాదు అని చెప్తూ, నన్నయ్య శైలిని పోతన శ్రీనాథులు కొంతవరకు అనుసరించారు, కానీ తిక్కన శైలిని అనుసరించడంలో అంత సక్సెస్ కాలేకపోయారు అన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఏదో దేశీ అంశాలను అనుసరించారేమో కానీ సామాన్య లోక సాధారణ భాషలో జీవాంతములైన వాక్యాలు రాసినటువంటి కవి తిక్కన లాంటి కవిని ఫాలో అవ్వడం, ఆయన శైలిని అనుసరించడం అంత సామాన్య విషయం కాదు అన్న అభిప్రాయాన్ని చెప్తూ, ఈ యుగంలోనే ఆయన కాచవివుడు, విఠలుడు రాసిన రంగనాథ రామాయణం ఉత్తరకాండ గురించి, మంచన కేయూర బాహు చరిత్రం గురించి, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం గురించి, మారణ మార్కండేయ పురాణం గురించి, బద్దెన నీతిసార ముక్తావళి గురించి, శివదేవయ్య పురుషార్థ సారమనడి పుస్తకం గురించి అనేక విషయాల్ని ఇందులో ప్రస్తావించారు. అయితే ఈ కొత్త పుస్తకంలో ప్రతి యుగానికి ఒక సింహావలోకనం ప్రవేశపెట్టడం జరిగింది. సింహావలోకనంలో ఆ యుగంలో ప్రధానమైన బుల్లెట్ పాయింట్స్ అందులో ఉండేటట్లుగా కొత్తగా ఎడిట్ చేసిన వారు ఆ పని చేశారని నాకు అనిపించింది. తర్వాత ఎర్రన యుగం గురించి రాస్తూ, సాంస్కృతిక మగు నన్నయ్య శైలిని, దేశమగు తిక్కన శైలిని ఎర్రన ఏకము చేసి ఒక కొత్త వర్ణనాత్మక శైలిని తీసుకొని వచ్చాడు. ప్రబంధంలో వర్ణనలు ప్రవేశపెట్టి ప్రబంధ పరమేశ్వరుడు అయ్యాడు అని చెప్పి ఎర్రన గురించి మాట్లాడుతూ, ఇక్కడ పింగళి లక్ష్మీకాంతం గారి సాహిత్య చరిత్రలో మరొక విశిష్టమైనటువంటి అంశం ఏంటంటే తులనాత్మక దృష్టి, అలాగే పరిశోధనాత్మక దృష్టి. అలాగే ఒక కావ్యం గురించి కానీ, లేదంటే ఒక రచయిత గురించి కానీ చెప్పాలంటే చాలా గొప్పగా చెప్తారు. అలాగే 2 కావ్యాల గురించి కానీ, ఇద్దరు కవుల గురించి కానీ తులనాత్మక అధ్యయనం చేయాలంటే ఆయనలాగా ఇంకొకరు చేయరేమో అని అనిపించేటట్లుగా చేస్తారు. ఇక్కడ ఎర్రన యుగంలో ఎర్రన సోమనాథుల గురించి ఆయన చేసినటువంటి తులనాత్మక అధ్యయనం చాలా గొప్పగా అనిపిస్తుంది. వినండి, చెప్తాను.
ఎర్రన కవితలో గల స్వతశుద్ధి సోమన కవితలో లేదు. సోమన భావావేశము విశృంఖలహారము చేయుచుండగా ఎర్రన భావము సత్వ సంయుతమై గంభీర మందగమనము చేయును అంటారు. అలాగే సోమన కలిగించు హృదయ విస్తృతిని బట్టి ఓహో అని ఆశ్చర్యచకితులు అవుతామే కానీ ఆహా అనేది పరవశ భావము పొందము అని చెప్తారు. అంతేకాకుండా ఎర్రన శృంగారమునకు ప్రేమ బీజం అయితే సోమన శృంగారమునకు కామ బీజము. ఇట్లాంటి సాహసించి ఇట్లాంటి అభిప్రాయాలన్నీ ఆయన చెప్పారు. ఇదే విభాగంలోనే అళుక్కి భాస్కరుడు రాసిన భాస్కర రామాయణం గురించి, రావిపాటి త్రిపురాంకుడు రాసిన క్రీడాభిరామముల గురించి కూడా చర్చించారు పింగళివారు. తర్వాత శ్రీనాథయుగం గురించి మాట్లాడుతూ తిక్కన తర్వాత శ్రీనాథుడు చాలా గొప్ప కవి అని పరిచయం చేస్తూ క్రీడాభిరామముతో పోల్చినటువంటి కావ్యం ఇంకొకటి లేదు, అది తెలుగులో తొలి హేళనా కావ్యంగా వారు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా శ్రీనాథుడు సంస్కృత అనువాద పక్కిని విశేషంగా పాటించారని, ప్రబంధ రచనకు ఆయనే మార్గదర్శకుడు అయ్యాడని, వారి ప్రతిభా పాండిత్యాలు తెలుగు కన్నడ భాషల్లో కూడా ప్రవర్ధిల్లాయని చెప్పారు. అంతేకాకుండా శ్రీనాథుడు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే రచనలను ప్రారంభించారు. అలాగే ఆయన భీమఖండాన్ని ఆధారంగా చేసుకొని గోదావరి మండలము నందలి నదులను పర్వతములను పుళ్లను గోపురాలను వనములను ఆరామములను క్షేత్రములను తీర్థములను పద్య కుసుమములతో పూజించినటువంటి ఒక దేశభక్తుడు శ్రీనాథుడు. అంతేకాకుండా సామాన్య ప్రజలు మాట్లాడుకునే భాషలో రచనలు చేసినటువంటి ఘనత శ్రీనాథునికి దక్కింది అని ఆయన తెలియజేశారు. అలాగే శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర గురించి మాట్లాడుతూ పల్నాటి వీర చరిత్ర పిచ్చుకుంట్లు పాడుతున్నప్పుడు వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి, కానీ పుస్తకం పట్టి చదువునప్పుడు అంత రసజ్ఞత కల్పించవు అన్న ఒక అభిప్రాయం చెప్తూ ఈ పల్నాటి వీర చరిత్ర ఆధారంగా వెలువడినటువంటి సామాజిక దృక్పథాన్ని ఆయన భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఇక్కడ పింగళివారి సామాజిక దృష్టి నాకు కొద్ది వరకు కనబడింది. అలాగే శ్రీనాథుని శైలి గురించి మాట్లాడుతూ ఆయన ఒక పద్యాన్ని కోట్ చేశారు. వచింతు వేములవాడ భీమన భంగి నుదండలీల నొక్కొక్క మాటు భాషింతు నన్నయ బట్టు మార్గంబునా ఉభయ వాక్ ప్రౌఢి నొక్కొక్క మాటు వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా నొక్కొక్క మాటు హరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు. మరి మీ భాషా శైలి అని గౌడి దిండిమ భట్టు అడిగినప్పుడు ప్రౌఢి పరికింప సంస్కృత భాషయండ్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయండ్రు ఎవ్వడేమన్న కాని నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. ఈ విధంగా ఆయన చెప్తారట. కర్ణాట భాష అంటే కర్ణాటక భాషకు కాదు, కర్ణ అంటే చెవి, అట అంటే ఇంపైనది అని చెప్పి ఆయన నా తెలుగు భాష చెవులకు ఇంపైనది అని ఆయన శైలి గురించి చెప్పుకున్నటువంటి ఒక గొప్ప పద్యాన్ని ఆయన కోట్ చేశారు. అంతేకాకుండా శ్రీనాథుని మనస్తత్వాన్ని గురించి చెప్తూ ఈ విధంగా అంటారు. ఈ కవి పుట్టుకచే సౌందర్య దిదృక్షువు. దిదృక్షువు అంటే చూడడానికి పడేవాడు ఏ విషయాన్నైనా అని చెప్పారు. దానికి తోడు పరిహాస రసికుడు, చక్కని రూపము కంటపడినప్పుడు మనసారా ఆనందించి నోరారా వర్ణించుట, హాస్య రసపాత్రము కాదగిన వింత వస్తువునో వింత రూపమునో చూసినప్పుడు తాను నవ్వి మనల్ని కూడా నవ్వించుట అతని స్వభావం అని చెప్పి ఒక కవి యొక్క స్వభావాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఆచార్య పింగళివారు. తర్వాత పోతన భాగవతం గురించి మాట్లాడుతూ భాగవతంలోని పద్యాలు ఎంతో మధురాతి మధురములైన భజన కీర్తనల వలె, పెండ్లి పాటల వలె, ఏలపదముల వలె ఎల్లరను ఎల్లవేళలా పాడుకొని ఆనందించేటువంటి పద్యాలు అని గుర్తు చేస్తూ భారతంలో ఇట్లాంటి పద్యాలు మచ్చుకైనా లేవు అన్న తులనాత్మక అధ్యయనంతో పోతన గారి రచనా సౌందర్యాన్ని, వారి వ్యక్తిత్వ ప్రతిభా పాఠవాల్ని ఈ విభాగంలో వెల్లడించారు. ఆయన తిక్కనకు పోతనకు మధ్య తులనాత్మక అధ్యయనం చేస్తూ
తిక్కన తెలుగు సాహిత్యానికి సూర్యుడు వంటి వాడు అయితే పోతన తెలుగు సాహిత్యానికి చంద్రుని వంటి వాడు అని చెప్తూ ఈ విధంగా అంటారు. హృదయం ఉప్పొంగి పొరలిన రసభావముల నెప్పట్టుగా వట్టిపోనీక ఒక బిందువును సముద్రముగా విస్తరింపజేయు శక్తి పోతనది అని అంటారు. అలాగే వెల్లి విరిసిన భావోద్రేకమును మహాకవి ఎంతవరకు నిగ్రహించుకోగలడో ప్రదర్శించిన వాడు తిక్కన అంటూ ఈ విభాగంలో మడికి సింగన సకలనీతి సమ్మతం గురించి, జక్కన విక్రమార్క చరిత్ర గురించి, అనంతామాత్యుని భోజరాజ్యం గురించి, గౌరన నవనాథ చరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం గురించి, దగ్గుపల్లి దుగ్గన నాచికేతోపాఖ్యానం గురించి, పిల్లల మర్రి పినవీరుని జైమిని భారతం గురించి, దూబగుంట నారాయణ కవి పంచతంత్రం గురించి, బైచరాజు వెంకటనాథుడు వెన్నెలకంటి సూరన, పిడుపర్తి సోమన, నంది మల్లయ్య గంటసింగన, పొరవి గోపరాజు వెన్నెలకంటి అన్నయ్య, వీళ్ళందరి గురించి ఆయా విషయాల్ని చాలా ఈ సాహిత్య చరిత్రలో ఆయన రాయడం జరిగింది. అనంతరం శ్రీనాథుని యుగం గురించి మాట్లాడుతూ ఒక గొప్ప అభిప్రాయాన్ని చెప్తారు. ఆయన ఏమని అంటారంటే, తెలుగు వాంగ్మయ చరిత్రలో ఈ యుగమునకు ఈ లక్షణము అని నిరపవాదముగా నిష్కర్షగా నిర్దేశించుట చాలా కష్టము అని చెప్పారు. నేను ముందులోనే గుర్తు చేశాను దాన్ని. అనువాదం అనుకున్న కాలమున స్వతంత్ర గ్రంథం పుడుతుంది, స్వతంత్ర గ్రంథము అనుకున్న కాలంలో అనువాదము పుడుతుంది. అలాగే పురాణం అనుకున్న కాలంలో ప్రబంధము వస్తుంది, ప్రబంధం అనుకున్న కాలంలో పురాణం వస్తుంది. ఇలా అన్యోన్య సంక్రమణము ఆది కాలం నుండి నేటి కాలం వరకు సాగుతూ ఉన్నది. కావున ఏ యుగమును గురించి అయినను మనము చేయు సిద్ధాంతము స్థూల రూపముగానే ఉంటుంది అన్న అభిప్రాయాన్ని చెప్పారనమాట ఆయన. ఈ యుగంలో మహాకవుల కృషి అంతయు ఉత్తర కాలమున జరగబోవు ప్రబంధ సరస్వతి విహారమునకు మెత్తని పూలదారులు పరచుట అయినది అని ఆయన మాట్లాడారు. గౌరన ద్విపద రచనను పునరుద్ధరించారా అని చెప్తూ, ఎర్రనలో బీజముగాను సోమనలో అంకరముగాను పొడసూపిన ప్రబంధలత ఈ కాలమున కొనలు సాగి చిగిర్చి మారాకు వేసినది అని ఒక గొప్ప మాట చెప్తారు ఆయన. తర్వాత కృష్ణరాయల యుగం గురించి మాట్లాడుతూ, ప్రబంధం ఆంధ్రులు ప్రత్యేకంగా పొగడదగిన ప్రక్రియ అని చెప్తూ, అల్లసాని పెద్దన పీఠం వహించిన రాయల అనంతరం పెద్దన జీవించి ఉన్నాడు అన్న ఒక పద్యాన్ని కూడా, ఎదురైనచో తన మదకరీంద్రముడికి కేలూతయొసగి ఎక్కించుకొని అన్న పద్యాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. తర్వాత మనుచరిత్రలో ఉన్నటువంటి వరూధిని ప్రవరాఖ్యుల పాత్ర వైశిష్ట్యాన్ని కూడా గుర్తు చేస్తూ, శైలిలో శ్రీనాథుడు పెట్టిన ఒరవడిని పెద్దన గారు చక్కగా అనుకరించి ఆయనకు పరోక్ష శిష్యుడు అయ్యాడని గుర్తు చేశారు. ఇరువురికి కొంత వాసి కలదు. ప్రాయికముగా శ్రీనాథుడు వాగ్గాంభీర్యము దుందిబీ ద్వారము వంటిది అయితే, పెద్దన గారు వాక్కు అపేలవముగా మంద్రముగా వినవచ్చు, మృదంగ నాదం వంటిది అని ఇద్దరి మధ్య పోలికలు చెప్పారు. అలాగే ఈ యుగంలోనే నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, దూర్జటి కవుల రచనల్ని ప్రశంసించారు ఆచార్య పింగళి వారు. పింగళి సూరన రాసిన కళాపూర్ణోదయం ఉత్తమమైనదని చెప్పారు. దీనిలో పాత్ర చిత్రణ గొప్పగా ఉందని పింగళి లక్ష్మీకాంతం గారు ప్రశంసించారు. సూచిముఖి వంటి బుద్ధిశాలిని మరి ఏ వాంగ్మయమున లేదు అని తెలుపుతూ, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు గారి రచనలు ఉత్తమమైనవని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ యుగంలోనే ఆయన ప్రబంధ కావ్యానికి ఒక 6 లక్షణాలు చెప్పారు. ప్రబంధ కావ్యానికి మొదటిది కథా వస్తువు ఉండాలని చెప్పారు. రెండవది రసం ఉండాలి, అది అంగరసం అంగీరసంగా రసం శృంగారం కానీ వీరం కానీ ఇవి ప్రధానంగా ఉండాలని చెప్పారు. మూడవది నాయికలు ఉండాలి, ఏకనాయకత్వం ప్రబంధ రచనకు ప్రధానమైనదని చెప్పారు. అలాగే అష్టాదశ వర్ణనలు ఉండాలని చెప్పారు. అలాగే ఆయన నాటకంలాగా ఉండాలి ప్రబంధము అని అంటారు. ఆశ్వాసాల విభాగం కూడా ఇందులో ఉండాలి అని ఈ 6 లక్షణాలని ప్రబంధానికి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు సూచించారు. నేటికి కూడా ఈ లక్షణాలు మనకు అందుబాటులో అంటే మనుగడలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక దక్షిణాంధ్ర యుగం గురించి మాట్లాడుతూ, నిజానికి పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్రను ప్రబంధ యుగం వరకే రాశాడు అని అంటారు. కానీ ఆయన రాసినటువంటి వ్యాసాల ద్వారా దక్షిణాంధ్ర యుగంలో విషయాలు కూడా కొన్ని లభ్యమైన అయ్యాయి. వాటి గురించి నేను
తెలపడానికి ప్రయత్నిస్తాను. ఈ దక్షిణాంధ్ర యుగానికి మూల పురుషుడు రఘునాథ నాయకుడు. ఈ కాలం నుండే సాహిత్యం క్షీణ దశలోకి ప్రవేశించిందని పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పారు. రచనా సౌలభ్యమునకై ఔచిత్యమును బట్టి కొన్ని వ్యాకరణ నియమాలను ఉల్లంఘించి స్వతంత్రులు అనువారే కవులతో పాటు కవయిత్రులు కూడా ఈ కాలంలోనే వర్ధిల్లారు అని చెప్తూ తంజావూరులో అగ్రగణ్యుడు చేమకూర వెంకటపతి అని చెప్తూ ఆయన రాసిన విజయ విలాసం గురించి కూడా ఆయన ప్రశంసించినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. క్షీణయుగం గురించి మాట్లాడుతూ జాతి యొక్క దారిద్ర్య పరాధీనతలే కవితలో భావదాస్య పరాధీనతకు కారణమైనదని ఆయన చెప్పారు. పాలనా ప్రభావం ఆధారంగా సామంతరాజుల కాలం నాటికి రాజులకు కవులకు ఐహికమే ప్రధానంగా భోగలాలసత పెరిగింది. ప్రబంధాలు వచ్చినా కూడా అనుకరణాలయ్యాయి అంటూ జాతిని పునరుద్ధరించి పూర్వ ప్రతిష్టను నెలకొల్పగల వీరుడు లేనట్లే నిస్తేజమైన సారస్వతమును పునరుద్ధరించి కొత్త మార్గమును నడపగల మహాకవి యుగపురుషుడు కాదగిన వాడు లేకపోయెను అని ఆయన బాధపడ్డారు. అంతేకాదు అందరూను అస్వతంత్రులే, అందరూను అనుకరణశీలురే, ఏ కవిలోనూ నూతనత్వము లేదు, జీవము లేదు, ఇదియే యుగమునకు క్షీణ యుగమని పేరు తెచ్చిపెట్టింది అని గుడ్డిలో మెల్లగా కంకంటి పాపరాజు మంచి రచన చేశాడు అని చెప్పి ఆయన ప్రశంసించారు. అలాగే యుగంలో వేమన గురించి మాట్లాడుతూ వేమన ఏ ఉపనిషత్తులనో వేదాలనో చదువుకోలేదు. ఆయన గురు ఉపదేశం చేత జ్ఞానాన్ని సంపాదించి సమాజంలో సమకాలీన పరిస్థితుల్ని ఆయన చూసి స్పందించినటువంటి తీరు చాలా గొప్పది. నిజానికి వేమన ఏదైనా విషయాన్ని చెప్పేసారి సమాజాన్ని చూసి కానీ, వ్యక్తులను చూసి కానీ, దేవుడిని చూసి కానీ భయపడలేదు. వేమనకు లోకమందు తిరస్కార భావమే కానీ పురస్కార భావం లేదు అంటూ ఒక అభిప్రాయం చెప్తూ తిక్కనకి కందపద్యం వలె, శ్రీనాథునికి సీసపద్యం వలె వేమన పద్యాలను మనం వేమన సుభాషితాలు అంటే బాగుంటుంది అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ యుగంలోనే కోతులూరి వీరబ్రహ్మం గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆధునిక యుగం గురించి మాట్లాడుతూ ప్రాచీన నవీన లక్షణాలు కొంత ఉన్నప్పటికీ మొత్తం మీద చూసినప్పుడు ముందున్న దానికంటే ఉన్న సాహిత్యమే ఎక్కువ కనుక కాలాన్ని బట్టి ఆధునిక యుగంగా, గుణాన్ని బట్టి నవ్యయుగంగా ఉంది. అందుకే నవ్య సాహిత్య శాఖలు విస్తరించడాన్ని ఇందులో గుర్తించవచ్చు అని ఆయన ఆధునిక సాహిత్యం గురించి మాట్లాడారు. ఈ విధంగా తెలుగు సాహిత్య చరిత్ర 10 యుగాలుగా పింగళి లక్ష్మీకాంతం గారు తన అభిప్రాయాల్ని చాలా సూచిముఖంగా, చాలా స్పష్టంగా ఆయన సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి రాసినటువంటి విషయాలు అవి. ప్రధానంగా సాహిత్య చరిత్రను ఆయా రచయితలు తమ తమ దృక్పథాలతో రాయడం జరిగింది. ఎవరి దృక్పథం ఎలా ఉన్నా కూడా పింగళి లక్ష్మీకాంతం గారు ఒక ఆచార్యుడిగా, ఒక గొప్ప పరిశోధకుడిగా సాహిత్య చరిత్రను నిర్మించినటువంటి విధానాన్ని మనం అందరూ గమనించవచ్చు. అంతేకాకుండా పింగళి లక్ష్మీకాంతం గారి కంటే వంగూరి సుబ్బారావు గారు 32 సంవత్సరాలకే సాహిత్య చరిత్రను రాశారు. అలాగే కల్లూరి వెంకట నారాయణరావు గారు 22 సంవత్సరాలకే సాహిత్య చరిత్రను రాశారు. వాళ్ళ దృక్పథం ఆ వయసులో వాళ్ళది ఎట్లుంటుంది? పింగళి లక్ష్మీకాంతం గారు సుమారు విద్యార్థులకు 2 దశాబ్దాలుగా పాఠాలు చెప్పి విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా వారు సాహిత్య చరిత్రను నిర్మించడం అనేది అందరికీ ఆమోదించినటువంటి గొప్ప విషయంగా మనం భావించవచ్చు. అంతేకాకుండా పింగళి వారి భాష గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఆయన పదప్రయోగాలు ఎంతో విశిష్టతను సంతరించుకొని ఉంటాయి. వేరే రచయితల్లో ఇలాంటి రచనా సౌష్ఠవాన్ని మనం చూడలేము. నిజానికి వారి గురించి ఒక మాట చెప్పాలి. పింగళి వారి అధ్యయనము లోతైనది, చూపు నిశితమైనది. వారి శైలి అంటారా, అది చాలా గంభీరమైనది. వారి అభిప్రాయం సంక్షిప్తంగా ఉండిన దాదాపు సూటిగా గట్టిగా ఉంటుంది. ఏ విషయాన్నైనా అల్పాక్షరంలో అనల్పార్థ రచన అన్నట్లుగా వారు చెప్తారు. నిజానికి తిరుపతి వెంకట కవుల గురించి ఆయన మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు ప్రాచీన కవిత్వానికి భరతవాక్యము, నవీన కవిత్వానికి నాంది వాక్యము అన్న ఒక మాట చెప్తారు. ఈ మాటను అందరూ సాహితీవేత్తలు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఆయన సాహిత్య చరిత్రలో అలాంటి విషయాలు చాలా కోకొల్లలుగా వెలువడ్డాయి. అంతేకాదు ఆయన సాహిత్య చరిత్రను 10 యుగాలుగా విభజిస్తే చాలా మంది విమర్శలకు కూడా లోనైంది. అది
ఆ లోనైనప్పటికీ కూడా ఇప్పటికీ తెలుగు సాహిత్యం ఎక్కడైతే బోధించబడుతుందో, ఏ విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యం బోధించబడుతుందో అక్కడ అంతా కూడా పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజననే ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా వారు ప్రబంధానికి చెప్పినటువంటి లక్షణాలని ఫాలో కావడం జరుగుతూ వస్తున్నది. దీన్ని ఎవరు కాదనలేని సత్యం ఇది. తర్వాత పింగళి లక్ష్మీకాంతం గారు సాహిత్య చరిత్రని ఎటువంటి వివాదాలు లేకుండా రాశారు అని అది ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. కానీ నాకు ఒకటి అనిపించింది, పింగళి లక్ష్మీకాంతం గారు ప్రాంగణ యుగం నుంచి శ్రీనాథ యుగం, అదే ప్రబంధ యుగం వరకు కవులను ఆయన ఈయన అని ప్రస్తావించారు. అలాగే దక్షిణాంధ్ర యుగం నుంచి కవులను, ఆధునిక యుగం వరకు ఉన్న కవులను వాణి వీణి అని ప్రస్తావించారు. ఇది మాత్రం కొంచెం నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. తర్వాత మరొక విషయం ఏంటంటే, వారి భాషా ప్రభావం ఎవరి మీద అయినా పడిందా అంటే తప్పకుండా వారి భాషా ప్రభావం వారి శిష్యుల మీద గణనీయంగా పడిందని చెప్పాలి. ఎందుకంటే వారికన్నా ముందు దివాకర్ల వెంకటావధాని గారు సాహిత్య చరిత్ర రాశారు. కాకర్ల వెంకట రామనరసింహం కూడా ప్రబంధ సాహిత్యం మీద ఆయన కృషి చేశారు. ఆయనతో ఎప్పుడైనా సాహిత్య చరిత్ర మీరు రాయవచ్చు కదా అంటే, నా శిష్యులు రాశారు కదా అని చమత్కారంగా చెప్పేవారట. ఇట్లా ఆయన ప్రభావం కూడా ఆయన శిష్యుల మీద బలంగా పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈయన WH హడ్సన్ అనే ఆయన ఆంగ్లంలో రాసిన ఇంట్రడక్షన్స్ టు ద స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనే పుస్తకాన్ని కాపీ కొట్టి సాహిత్య శిల్ప సమీక్ష అనే గ్రంథాన్ని రాశాడని చాలా మంది, వేల్చేరి నారాయణరావు గారు ఒక సందర్భంలో చెప్తే, కాదు ఆ సాహిత్య చరిత్రని ఆ పుస్తకాన్ని కాపీ కొట్టలేదు, ఆ పుస్తకాన్ని పరిశీలించారే తప్ప దాన్ని కాపీ కొట్టలేదని తర్వాత సుప్రసిద్ధ విమర్శకులు శ్రీ ఘట్టమరాజు అశ్వత్థనారాయణ సార్ గారు ఒక వ్యాసంలో ఆయన ప్రస్తావించారు. అంతకు లక్ష్మీకాంతం గారే అభిప్రాయాన్ని చెప్పినట్లుగా వారు రాశారు. ఈ విధంగా ఆయన సాహిత్య శిల్ప సమీక్ష పుస్తకాన్ని ఉపయోగించుకొని చాలా మంది సాహితీవేత్తలు అనేక పుస్తకాలు రాసుకోవడం మనందరికీ తెలిసిందే. అలాగే ఆయన మరొక పుస్తకం గౌతమ వ్యాసాలు, ఇది కూడా చాలా గొప్ప పుస్తకం. గౌతమ వ్యాసాలు నేను మీకు చూపిస్తాను. ఇది చాలా అవసాన స్థితిలో ఉంది. ఇది కూడా చాలా గొప్ప పుస్తకం. ఇందులో 8 వ్యాసాలు ఉన్నాయి. అయితే దీని మీద విమర్శకుల దృష్టి అంతగా పడలేదేమో అని నాకు అర్థమైంది. ఈ విధంగా ఆయన సాహిత్య చరిత్రను ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఇటు PG విద్యార్థులకు, ఇటు పరిశోధకులకు, ఇటు అధ్యాపకులకు, అటు చరిత్రకారులకు ఎవరికి కూడా అందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా రాశారని విశ్వసించవచ్చు. ఎందుకంటే ఆయన సాహిత్య చరిత్రను సుప్రసిద్ధ విమర్శకులు GV సుబ్రహ్మణ్యం సార్ గారు కూడా ప్రశంసించారు. అంతేకాదు చాలా మంది ఆయన సాహిత్య చరిత్ర ప్రశంసలు అందుకుంది. ఈ విధంగా ఇట్లాంటి గొప్ప పుస్తకం గురించి నాకు ఈరోజు మాట్లాడే అవకాశం దొరికినందుకు నేను ధన్యుడిగా అనుకుంటున్నాను నిజానికి. తర్వాత ఈ సాహిత్య చరిత్ర గురించి మాట్లాడడానికి నాకు ప్రత్యక్షంగా సహాయం చేసినటువంటి గురుతుల్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరైతే, దీన్ని మాట్లాడడానికి నాకు మరింత సహాయం చేసినటువంటి మా గురుదేవులు ఆచార్య ఘట్టమరాజు అశ్వత్థనారాయణ సార్ గారు మరొకరు. అలాగే పరోక్షంగా కూడా నాకు చేయూతను అందించినటువంటి మరొక గురువులు నా PhD పర్యవేక్షకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సార్ గారు కూడా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి సాహిత్యం గురించి చాలా ప్రామాణికమైన మౌలికమైన వ్యాసాలను రాశారు. ఆయన వీచికలో పింగళి వారి గురించి గొప్ప వ్యాసం రాశారు. తర్వాత తొలితరం పరిశోధకులు అనే గ్రంథంలో పరిశోధకుడిగా పింగళి లక్ష్మీకాంతం గారు అని ఒక గొప్ప వ్యాసం రాశారు. అంతేకాకుండా మా సార్ దగ్గర నలసాని రాంప్రసాద్ అని చెప్పి డాక్టర్ నలసాని రాంప్రసాద్ ఆయన ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి సాహిత్య చరిత్ర గురించి, వారి రచనల గురించి PhD సబ్మిట్ చేయడం కూడా, ఆయన కూడా ఆ PhD గ్రంథాన్ని కూడా నేను సేకరించి పరిశీలించి నా ప్రసంగానికి ఉపయోగించుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అనేక మంది ఈ ప్రసంగం ఇవ్వడానికి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పింగళి వారి ఆంధ్ర సాహిత్య చరిత్ర గురించి, వారి జన్మదినం ఇంకొక 5 రోజులు ముందే ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేసినటువంటి అభ్యుదయ రచయితల సంఘం వారికి, వింటున్న సాహితీ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ
ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా మరొక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఉమేష్, సార్ చాలా గొప్ప ప్రసంగం చేశావు. సార్ ధన్యవాదాలు. నీ ప్రసంగంలో నీ పరిశ్రమ కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ. దాంతోపాటు నీ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. చాలా మంచి విషయాలు చెప్పావు. అంటే నువ్వు ఏ ఏ ఏ కవి గురించి ఇచ్చినా, ఏ రచయిత గురించి ఇచ్చినా చాలా స్పష్టంగా చెప్పగలవు అని ఒక హామీని మాకు ఇచ్చావు ఈ ప్రసంగం ద్వారా. నీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైనా ఈ ప్రసంగం గురించి క్లుప్తంగా మాట్లాడొచ్చు 2 నిమిషాలకు మించకుండా. నీ పద్య పఠన విధానం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో పద్యం కూడా ఉండే, సమయాభావం వల్ల నేను పాడలేకపోయినాను సార్. పర్వాలేదు సార్. ఎవరైనా మాట్లాడతారా? పర్లేదు, ఆ పద్యం పాడండి సార్. పద్యం అంటే చెప్పండి. ఓకే. అదే అల్లసాని పెద్దన గురించి, పెద్దన గారు శ్రీకృష్ణ దేవరాయల గురించి రాసినటువంటి పద్యము. ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూతయొసగి ఎక్కించుకొని మను చరిత్రం బందుకొను వేళ పురమేగం తనకేల బట్టి ఎత్తే ఓకట గ్రామాద్యనేకాగ్రహారంబులడిగిన సీమలయందు నిచ్చే ఓకట గ్రామాద్యనేకాగ్రహారంబులడిగిన సీమలయందు నిచ్చే బిరుదైన కవి గండ పెండేరమును కవికీవ తగుదనే తానే పాదమున దొడిగే ఆంధ్ర కవితా పితామహ ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్ర యని నన్ను పిలిచినట్టి కృష్ణరాయలతో దివికే గలేక బ్రతికి ఉన్నాడ జీవ చవంబునగుచు. ధన్యవాదాలు సార్. అక్కడక్కడ కొంచెం తప్పులు పోయినట్టున్నాయి. చాలా కాలం పాడి మధ్యలో 2వ పాదంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. మిగతా అంతా సాగు తీసుకొచ్చావు. ఓకే, సంతోషం. మా శరత్ చంద్ర గారి కోరిక కూడా తీర్చావు. ఇంకా ఎవరైనా? సార్ ఈశ్వరెడ్డి సార్. చెప్పండి గోవింద్ శెట్టి గారు. బడిగి ఉమేష్ గారు ఇంతకు ముందు కూడా 2 సార్లు ప్రసంగించారు వాళ్ళు. నేను మిస్ అయ్యింది. ఆయన మంచి వక్త. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆనంద్ గారు. రెడ్డి గారు, నా పేరు నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు చెప్పండి. ఉమేష్ గారి ఉపన్యాసము బుక్క తిప్పుకోకుండా ఆయన మాట్లాడినాడు. కనీసం నేను పక్కకు పోయి విరామం తీసుకుందామన్నా కానీ ఉగ్గపట్టి వినాల్సిన పరిస్థితి వచ్చింది. పద్య పఠనము, ఆయన ప్రెజెంటేషన్, మీరు చెప్పినట్లుగా ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. అసలు ఏంటంటే ఇదే ఒక పెద్ద సాహిత్య కార్యక్రమంగా మనం మర్చిపోలేనిగా ఉంది. ఉమేష్ గారికి అభినందనలు. దీన్ని ప్రెజెంటేషన్ చేసిన అందరికి, అరసం వారికి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఓకేనండి, నరసింహారెడ్డి గారు. మాట్లాడొచ్చా అండి ఈశ్వరెడ్డి గారు? మాట్లాడండి ప్లీజ్. బడిగే ఉమేష్ గారు, మీ ప్రసంగం చాలా బాగుంది. మొత్తం సాహిత్య పింగళి గారు ఇది మొత్తం చరిత్ర అంతా, ఆయన సాహిత్య చరిత్ర ఏకదాటిగా బాగా చెప్పారు. చాలా చాలా బాగుందండి. అభినందన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సార్ నేను శరత్. శరత్ గారు మాట్లాడండి. ఒక సాహిత్య చరిత్ర గురించి ఉపన్యాసం ఇవ్వటం అనేది ఎంత అంటే పరిమిత కాలంలో ఎంత బాగా ఇవ్వచ్చు అనడానికి ఒక మంచి ఉదాహరణ ఉమేష్ గారు ఉపన్యాసం. చాలా చక్కటి ఉపన్యాసం చేశారు. అది కూడా భావగర్భితంగా ఉంది. చాలా బాగా చేశారు. మంచి పరిశీలన దృష్టి, అంటే లోతుగా ఎక్కడ ఆయన ఎంత సున్నితంగా పరిశీలించాడడానికి మంచి ఉదాహరణ చెప్పాడు. పింగళి లక్ష్మీకాంతం గారిని ఎవరిని ఎక్కడ ఎట్లా సంబోధించారు అనేది, అది లేకుంటే బాగుండేది. అంటే ఎంత అపేక్ష ఉన్నా, ఎంత గౌరవం ఉన్నప్పటికీ కూడా అందుట్లో ఉన్నటువంటి మంచి చెడుల్ని విశ్లేషించే క్రమాన్ని చాలా చక్కగా పట్టుకొచ్చారు ఆయన. మంచి ఉదాహరణతో చెప్పుకొచ్చారు. ఇంకోటంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఏదొచ్చినా ఈనాటికి కూడా వారు చెప్పినట్టుగా పింగళి సాహిత్య చరిత్ర, పింగళి వారి ఆంధ్ర సాహిత్య చరిత్ర ఖచ్చితంగా ప్రామాణికం. ఇప్పటికి కూడా ఎవరు సాహిత్య చరిత్ర అయినా ఆయన సాహిత్య చరిత్రను చదవకుండా రాయటం అనేది అసాధ్యం, అసంభవం ప్రస్తుతానికి, ఇప్పుడున్న కాలానికి. అది ఆయన ఉపన్యాసంలో ఎస్టాబ్లిష్ చేశారు. బాగుంది. ఒంగూరు సుబ్బారావు గారి గురించి ప్రస్తావనలు వచ్చినాయి. ఆయన రాసినప్పటికీ, పింగళి వారు రాసినప్పటికీ అనేది. ఒంగూరు సుబ్బారావు గారు నిజానికి ఆయన రాసిన పీఠికలో ఆయన బాధను వ్యక్తం చేశాడు. ఈ మహాపండితులు ఉన్నారు, నాకంటే బాగా రాయగలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు చేసుకోవట్లేదు. నాకు అది బాధగా ఉంది. పక్కన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పక్కన ఉన్నటువంటి భాషా సాహిత్య చరిత్రలు వస్తా ఉన్నప్పుడు ఆంధ్రులు చేసుకున్నటువంటి లోపం ఏముంది? ఈ ఖచ్చితంగా నేను ఇది రాశాను, కానీ నేను ఎంత పండితుడు, నేను బాగా సర్వజ్ఞుడు రాయలేదు, దీన్ని ఇంకా బాగా రాయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఇప్పుడైనా వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇది రాస్తానని చెప్పాడు. చాలా చాలా చక్కగా చెప్పాడు ఆయన. అప్పటికి ఆ తర్వాత పింగళి గారు వచ్చేటప్పటికే అధ్యయనం బాగా పెరిగింది. చాలా విషయాలు, చారిత్ర విషయాలు చాలా బయటకు వచ్చి తర్వాత కూడా, అందువల్ల అది ప్రాథమికమైంది ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒంగూరు గారిది. ఇది పరిపూర్ణమైంది పింగళి వారిది. పరిపూర్ణమైందంటే ఇంతతో ముగిసిందనేది నా ఉద్దేశం కాదు. ఒక ప్రామాణికతను సంతరించుకోవడానికి కావాల్సిన అన్ని అవగాహన అంశాలతో కూడినటువంటి చరిత్ర ఇది. ఈ రెండుకు ఉన్నటువంటి వ్యత్యాసం అని అనుకుంటున్నాను. దాన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు ఉమేష్ గారు. అభినందనలు, మంచి ఉపన్యాసం చెప్పారు. మీలాంటి వాళ్ళు అరసం ఉద్యమానికి సహకారంగా నిలబడాలి. ఇట్లా ఉపన్యాసం మీరు చాలా చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆనంద్ గారు రెడీగా ముగిద్దాం. మిత్రులారా, ఒక మంచి ప్రసంగాన్ని అందించారు. ఆ పద్యంలో, ఆయన పాడిన పద్యంలో ఆర్ద్రత, ఆర్తి చాలా బాగా వినిపించారు. మంచి విశ్లేషణ కూడా అందించినందుకు ఉమేష్ గారికి అరసం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చే వారం కెవి రమణారెడ్డి గారి రచన ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర అనేటువంటి గ్రంథం పైన యువమిత్రుడు ఇమ్మిడి మహేందర్ గారి ప్రసంగం ఉంటుంది. దానికి కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు. వచ్చే వారం కలుసుకుందాం. నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ సార్.